చిత్తంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే. సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది వేదం. సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడు ఆయన. ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏదీ ఉండదు. ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయనే. ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి, అది పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి, దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఆయన చేతిలో మంచం కోడోటి పట్టుకుని నించుంటాడు పరమశివుడు. ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో ఖట్వాంగి అంటారు. మంచం కోడోటి పట్టుకుని నించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో. మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? ఒకానొకప్పుడు బ్రహ్మగారు తనకి 5 తలకాయలున్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద 4 తలకాయలు పెట్టి, అమ్మా నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, నా 4 తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు. అమ్మవారు చెయ్యడ్డు పెడితే 4 తలకాయలు కాసింది. అప్పటి నుంచి బ్రహ్మగారికి 4 తలకాయలే. లేకపోతే శివుళ్ళు 5 తలకాయలు ఉండవలసింది ఆయనకు కూడాను. ఓ తలకాయ గిల్లేశాడు. ఓ తలకాయ పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరముల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి, ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఆయనకేం దోషం అంటదో. కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా 100 సంవత్సరముల పాటు భూమండలం అంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి. ఉంటే ఆ దోషం పోతుంది. తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లినందుకు కానీ చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు ఆయన. ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి. వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం. గురువుగారు మడి కట్టుకొని వచ్చి వ్యాకరణ మంటపం ఉండేది శివాలయంలో. కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు. మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు. గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు. శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి. అంతటి మహానుభావుడు. అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే జీర్ణమైపోయే లక్షణం పోతుంది. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఇక పుట్టడు కాబట్టి చావు లేదు, శివుని యందు ఐక్యమవుతాడు. అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల యందు ఉన్నటువంటి ఉపనిషత్తుల యందు విహారము చేస్తూ ఉంటాడు. అందుకని సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి ఉత్సాహంగా బయలుదేరతాట. సంభ్రమాయ, ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట. దేనికి? తాండవ సంభ్రమాయ, తాండవం చేస్తాడు. ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, చంద్రోదయం అవుతూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది. అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అటువంటి సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం. అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి. ఉపన్యాసానికి ఒక పావుగంట ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అర్ఘ్యం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు. ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు. అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు. ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి. ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం.
మళ్ళీ విష్ణు స్వరూపాలతో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు. షట్కాలముల యందు శివదర్శనం ఉన్నట్టే షట్కాలముల యందు నరసింహస్వామి దర్శనం ఉంది. కాబట్టి సాయం తాండవ సంభ్రమ యజటిని, ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు. ఎవరూ ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళేం వాద్యం చేయరు, పులి పాము కాబట్టి. ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు, క్రూరత్వానికి ప్రతీక. పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు. అటువంటి పాము, అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి. తమలో ఉన్నటువంటి ఆ పౌరుషభావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి. అయితే చిత్రం ఏమిటంటే, ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు. మేమందరం తలకోవాద్యం రోగిస్తాను, నువ్వేం చేస్తావు, తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు, పాము నువ్వేం చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు, నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు, అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా, అంటే సాగదీసి మాట్లాడాడండి, అహంకారంతో అంటారు కదా, దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు. అందులో దీర్ఘాక్షరం ఉండదు, మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అంతే. అని మీ అందరూ వాద్యాలు మ్రోగిస్తారు, నేనేం చేస్తానో తెలుసా, పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుంటే 1000 తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే, ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు. ఆపినప్పుట 1000 తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు. మళ్ళీ తాండవం చేస్తాడు. తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో, అదేదో నృత్యంలా ఉండదు. ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం, వాద్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే, అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి. ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు. ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు. విసిరినప్పుడు జుత్తంతా ఇలా పెడుతుంది, ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా, ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు. ఇది ఇటు ఎగురుతుంది, ఇది ఇటు ఎగురుతుంది. ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది. ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే అలా కావాలని జుత్తు మీద పడిపోవాలని పరిగెత్తి బంతులు ఇసిరేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా జుత్తు ఏదో ఓ పక్కకి పోతుంది అటో ఇటో. పరమశివుడికి అలా కాదు, ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది, ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది. మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు. అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపోయి ఉండడు, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. అందుకే విదేశీయులు నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతారు. వాళ్ళకి ఆశ్చర్యం, అసలు ఇలా ఎలా ఉంటాడు, అంత వేగంగా తాండవం చేస్తాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు, ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని, ఓ కాలు పైకెత్తి నించుని, ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు. నటరాజమూర్తి అద్భుతం అసలు. అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది. ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహారకాలం. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతాట. వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమప్రీతి పొందుతాడు. అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు,
ప్రదోషవేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అల్లుకాధీశ్వర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను, మళ్ళీ సాంబ సదా శివ అంటుండేవారు. సాంబ సదా శివ, సా అంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ సమయంలో భగవచ్చింతన లేకుండా విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున 7 తరాల్ని మళ్ళీ మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాపభూయిష్టమైన జీవనం ఉన్నవాడు పుడతాడు. భాగవతంలోనే నిరూపణమైంది. దితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డల్నిమ్మని. ఇది ప్రదోష వేళమ్మా, పరమశివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఈ సమయం అభావ్యంబయ్యే ఎలా ధర్మంబు వీడగన్. ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు. ఆమె నిస్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది. నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు. దానివలనే హిరణ్యకశిపులు పుట్టారు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. అందున చైత్రమాసంలో ప్రదోష వేళలో శివానందలహరి మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం, వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా? కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారట అందరూ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కదంబలం గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నశివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాసబంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరంగ్రిపీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే కరాళపాల పట్టిక సహస్రలోచన ప్రభృత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరాంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక అని కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికశ్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యాం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభుపూజన విధం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం స్తథైవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకున్నాడు. ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ఆయన ఢమ 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 నినాద వడ్డమర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తుంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తుంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట. మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభృత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక శ్రియైచరాయ జాయితాం చకోరబంధుశేఖర
ఆయన తాండవం చేస్తూ ఉంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటామనికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్నవాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి, అంత గొప్పదిగా చెప్పబడుతుంది. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే. సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు. అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటినే సాయం సమయంలో తాండవం చేస్తుంటాడు.